దూరంగా ఉంటున్నాడు. ఈమె అంతకంటే తెగించింది కదా. ఇప్పుడు తెగిస్తే ఏం లేదు, పోయేది ఏం లేదు, సరే ఇక్కడ బానిస పాయింట్ సంఘాలు తప్ప తెగింపు అన్నట్టు. ఇక్కడి వరకే ఈ పర్టికులర్ పరకాల వరకే ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఇది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది? ఎందుకంటే ఇందులో పొన్నం ప్రభాకర్ని ఇన్వాల్వ్ చేస్తుంది, బీసీ కార్డ్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అట్ సేమ్ టైం అటు ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్ని కుర్చీనే తీసుకుంటామని చెప్పేసి ఒక ఛాలెంజ్ బహిరంగంగా విసిరారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఇట్లాంటి ఎపిసోడ్సే నడుస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి 20 రోజుల అమెరికా ప్రయాణం నడుస్తుంది. సో ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? గతంలో మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆగస్టు సంక్షోభాలు పెద్దవి. మీకు తెలుసు కదా, ఆగస్టు సంక్షోభం ఎన్టీ రామారావు పోయింది కూడా ఆఫ్ కదా. కోర్స్ నాదెండ్ల భాస్కర్ రావు. ఆగస్టు సంక్షోభం వల్ల ఏమైతే అంటే ఇప్పుడు ఇది కూడా ఆగస్టులో వచ్చింది కనుక మరి ఆయన విదేశాలకు వేసినప్పుడు ఏం జరుగుతుంది కానీ కొన్ని వర్గాలు ఏకమవుతున్నాయి. ఇప్పుడు అదే ఏమవుతుందంటే అదే ఆ పిడికిలి విప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. 3 ఉన్నాయి. ఒకటి నల్గొండ జిల్లాల మందుల సామ్యాలు కదా ఎపిసోడ్ చూస్తున్నాం మనం. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా నేను టికెట్ ఇస్తే నువ్వు గెలిచినావు అంటే నువ్వెవడు ఇస్తేందుకు ఇచ్చినావు, కరెక్ట్, నేను గెలిచింది నేను కదా అనే మాట వచ్చింది. అంతకుముందు నువ్వు ఇచ్చిన టికెట్ కదా, అద్దెకి దయాకర్ 2 సార్లు ఎందుకు ఓడిపోయిండు కదా. అందుకని ఏమంటున్నా అదొకటి నేర్చున్నది. ఇంకోటి పొన్నం ప్రభాకర్ను బీసీ మంత్రులే 3 మొత్తం అంత ఉన్నది. కానీ 3 మంత్రులలో మళ్ళీ మొన్న వాకిడి శ్రీహరి వచ్చిండు కదా మొన్న కొత్తగా, అంతకుముందు ఇద్దరే కదా. అయితే పొన్నం ప్రభాకర్ మనకు కొండా సురేఖ చూసుకుంటే వీళ్ళిద్దరు వేరుగా ఇప్పుడు గడ్డి పోచలు అన్ని కలిస్తే దండడం పోయినట్టు వీళ్ళు ఏమైతున్నారు అంటే ఒకటి బీసీ కార్డు ఒకటి అవుతుంది. ఇంతమంది చింతపండు నవి ఏదైతే మన తీర్మాన మల్లాల కూడా దీన్ని సహకరిస్తాడు, సమస్యలే. ఎందుకంటే తీర్మాన మల్లాడు ఏమవుతున్నాడు, అసలు రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదా అనే మాట గట్టి మాట కదా. ఈ సమస్య లేదు, ఉంటే మా అయితే 5-6% ఉంటారు, 6-7% ఉంటారు. ఈ మొత్తం మీరు రెడ్డి అంటే నాకు ఓటు అవసరం లేదన్న మాట అన్నాడు ఏది తీర్మాన మల్ల. కానీ ఇప్పుడు ఏమైతుంది, ఇటువంటి వాళ్ళందరూ సమీకరించుకునే ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఇది కూడా ఒకటి ఉన్నది ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు, రేపు బీఆర్ఎస్ కూడా ఇవ్వదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఆల్రెడీ, గంట వెంకటరామరెడ్డి ఉన్నాడు, లేకుంటే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఉన్నారు అక్కడ. 2 ఉన్నది. ఇంకోటి కూడా ఏమున్నది, మనకు ఇటు పక్కన వైసీపీకి పోరు. ఇప్పుడైతే వైసీపీ అప్పుడు పోయింది కానీ ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రం కనుక పోయింది, ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. ఏం చేయాలి, తీర్మాన పార్టీ ఎందుకు లేదు ఇప్పుడు రేపు ఆప్షన్. రేపు పొద్దున ఒక మంచి నాయకురాలుగా తీర్మాన ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడితే 3కి టికెట్ ఇస్తారు. ఏమైతుంది బీసీ ఆయనకు మన కొండా మురళికి ఇస్తా, ఈయనకి ఇస్తాం. జిల్లాలో ఈ 3-4 నియోజకవర్గాల మీద మాత్రం ఖచ్చితంగా పట్టు ఉంటుంది అంటున్నాం. ఒకటి ఇప్పుడు వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, రెండోదేమో పర్కాల, భూపాలపల్లి కూడా ఉంటుంది. భూపాలపల్లి ఇది చాలా ఇక్కడి నుంచి పర్కాల భూపాలపల్లికి పోయినాయి కదా. ఈ 3 నియోజకవర్గాల మీద మన కొండ సురేఖకి పట్టు ఉంటది, కొండా మురళికి పట్టు ఉంటది, డబ్బులు పెట్టగలుగుతారు. 2 కూడా ఇప్పుడు రాజకీయాలు ఏమున్నది, డబ్బు పెట్టాలి, పలుకుబడి ఉపయోగించుకోవాలి, గట్టిగా వెస్ట్ లో కూడా ప్రభావం చూపించగలుగుతారు. అదే అందుకని ఈవెన్ మన ఈస్ట్ లో కూడా వెస్ట్ లో కూడా చూపించగలుగుతారు. వెస్ట్ పక్కన ఈ 3 నియోజకవర్గాలు వస్తుంది కదా. మీరు అన్నట్టు వెస్ట్ లో కూడా ఉంటది, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావం ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే కొంత మనకు గతంలో ఉంటుండే టీడీపీలో ఒక నాయకుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంటే ఒక ఓసీ నుంచి లేకుంటే జనరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బలమైన నాయకుడు ఆ ఎస్సీ కాన్స్టిట్యున్సీ డబ్బులు ఖర్చులు భరించాలి అని కూడా షరతు పెడతారు. ఇప్పుడు రేపు పొద్దున ఈ సందర్భంలో ఇప్పుడు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే నథింగ్ బట్ అసలైనటువంటి కాంగ్రెస్ అనుకుంటే మేము వైఎస్ఆర్ ఫాలోవర్లం కాబట్టి మా మీద కుట్రలు చేస్తున్నారని చెప్పేసి ఏకంగా డిప్యూటీ సీఎం కోమటిరెడ్డి లాంటి వ్యక్తులే అన్నారు. సో ఇందులో కూడా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ కనిపిస్తోంది. సో వాళ్ళు కూడా కొంత హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు బహుశా ఈ మాటతోటి. సో భవిష్యత్తులో వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందుకే ఊహించేమంటుండే మాట్లాడితే రాజశేఖర ప్రసాద్ తీసుకొస్తుంది చూసింది కదా, ఏది మన రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు చూసినా మీరు రాజశేఖర రెడ్డి కావాలని ముందర తీసుకొస్తున్నారు. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి భక్తులమని ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే కొండా సురేఖ లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర చాలా మంది, జగ్గారెడ్డి లాంటి వాడు కూడా రాజశేఖర రెడ్డి అంటే పడిచేస్తారు కదా. ఆనాడు తెలంగాణ ద్రోహం చేసిన మంచి చేసిన తర్వాత. కానీ ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో రాజశేఖర రెడ్డి వీరాభిమానులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలంటే రాజశేఖర రెడ్డి మంత్రం చదువుతున్నాడు ఇప్పుడు. మనకు రేవంత్ రెడ్డి కూడా మొన్న టిమ్స్ ఆసుపత్రి ఇనాగరేషన్ అప్పుడు కానీ తర్వాత కానీ చాలాసార్లు చూస్తున్నాం. అంతేందుకు మనకు దామోదర్ రాజనరసింహ కూడా అచ్చ కాంగ్రెస్ కదా, పచ్చ కాంగ్రెస్ కాదు అచ్చ కాంగ్రెస్ కదా. ఆయన కానీ బిహెచ్ హనుమంతరావు, వి హనుమంతరావు కానీ వీళ్ళందరూ కనుక సమస్య లేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనునాయరం అని కూడా ముందుకు తీసుకొచ్చుకోవచ్చు, తప్పేం లేదు, చేస్తారు, ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ అందరినీ కలుపుకుంటది. ఇప్పుడు ఏంటంటే కొండా సురేఖ ఏం చేస్తుందంటే పెద్ద కొండని ఢీకొట్ట అన్నప్పుడు, ముఖ్యమంత్రి ఢీకొట్ట అన్నప్పుడు బీసీ కార్డు వాడుతుంది, ఎస్సీ ఎస్టీ కార్డు వాడుతుంది, ఎస్సీ ఎస్టీ కూడా అంటున్నాం. ఎందుకంటే సీతక్క గారికి కూడా అసంతృప్తి, ఎందుకంటే లౌక్యంతో ఆమె మొదలు బయటపడతలేదు. ఎందుకంటే ఆమె కూడా వర్క్ అని చెప్పాలంటే చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కదా సీతక్క కూడా. ఒకనాడు టీడీపీ కావచ్చు,
మరి జానారెడ్డితో సహా టీడీపీ కదా. అందుకనే ఇప్పుడు మన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఈ ఇద్దరు మహిళా మంత్రులు బాధపడుతున్నారు. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే విభజించి పాలించాలన్నట్టు వరంగల్ జిల్లాలో ఏ రెడ్లను పట్టుకున్నా ఎస్సీలు అడ్డం వస్తారు, ఎస్సీలు పట్టుకుంటే రెడ్లు అడ్డం వస్తారు. కనుక ఏం చేసింది, ఒక ఎస్టీకి ఒక బీసీకి టికెట్ ఇచ్చింది. ఇద్దరు మహిళలు అయ్యారు. చూసింది కదా మీరు. ఇప్పుడు కొండా సురేఖ మంత్రి చేయడానికి, సీతక్కర్ మంత్రి చేయడానికి ఏంటంటే మొత్తం మంత్రివర్గంలో ఒక ఎస్టీ ఉండాలి. సీతక్క కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు, సమస్య లేదు ఉన్నా. రెండోది ఏంటంటే బీసీ నుంచి ఒక మహిళలకు ఇచ్చినట్టు, అంటే ఇక్కడ మిగతా బీసీలకు మహిళలకు ఇచ్చిన దానికన్నా ఇక్కడ ఇస్తే వరంగల్ జిల్లా పంచాయతీ పోతుంది అనుకునే ఇచ్చిండు. వరంగల్ చెప్పాలని అధిష్టాన వర్గం కూడా అదే ఆలోచించింది. మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు ఒకే జిల్లా నుంచి ఇచ్చి ఉన్నదే ఇద్దరు మహిళలు ఒకే జిల్లా నుంచి రావడం కూడా అదొక కారణం. ఏదైనా సరే కొండా సురేఖ కూతురుగా తాను అన్న మాటలు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి, ముఖ్యం కాంగ్రెస్ పార్టీని కాదు కానీ మనకు రేవంత్ రెడ్డి ఢీకొట్టడానికి గట్టిగా మాట్లాడుతుంది. ఇది ఇన్ని బహు దూరం 2 ఏళ్ళు ఉంది ఎలక్షన్స్, ఇంకా 2 ఏళ్ళ లోపే ఎలక్షన్ జరిగే. గట్టిగా మాట్లాడితే ఈ 2029 జనవరిలో జరిగే అవకాశం ఉంటది. కనుక ఆల్మోస్ట్ 2.5-3 ఏళ్ళు ఉంటది. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తాకు మాత్రం ఇచ్చింది, రేపు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న మనసులో పట్టకుండా చేసి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్న మనసు పట్టకుండా చేశారు కొండా సుష్మితా పటేల్. బట్ ఏదేమైనా కానీ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్గి పుట్టిస్తున్నాయని చెప్పాలి. చాలా సెన్సేషనల్ కామెంట్. ఏకంగా కొండనే ఢీ కొట్టేసింది. ఇక గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు. పరకల్లో ఇప్పటికిప్పుడు పోటీ చేయి, రాజీనామా పోటీ చేయించు, నువ్వొచ్చి ప్రచారం చేసినా నేనే గెలిస్తే ఇంకొక 20 ఏళ్ళు ఇక నేనే ఎమ్మెల్యేనని చెప్పేసి కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెగసీని ప్రశ్నిస్తున్నాయి. సో దీనిపైన భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది, కొండా సురేఖ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, షోకాజ్ నోటీస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దానిపైన కొండా సురేఖ రియాక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.